ప్రైజ్ ది లార్డ్. ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. దేవుడు అనేవాడు ఎలా ఉండాలి, దేవుని గుణలక్షణాలు ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం ఈరోజు చూద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనంలో 10 ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ ఈ విధముగా వ్రాయబడి ఉంటుంది. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే కానీ క్రింద భూమి అందే కానీ దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, దానికి సాగిలపడకూడదు అని ఉంటుంది. అసలు దేవుడు అనేవారు ఎలా ఉండాలి, దేవుని గుణలక్షణాలు ఎలా ఉండాలి, మనము నమ్మిన దేవునిలో ఆయన దేవుడు అనడానికి ఎటువంటి లక్షణాలు, ఆధారాలు బైబిల్లో ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం చూద్దాం. మొదట, దేవుడు అనేవారు ఆయన మొట్టమొదటి వాడుగా ఉండాలి. అందరికంటే మొదటి విషయం, మొట్టమొదటి వాడై ఉండాలి. ఆయన మనుషుల చేత సృజించబడిన వాడు కాకుండా తనకు తానుగా ఉండాలి, తనకు తానుగా ఉన్నవాడుగా ఉండాలి. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ పేరు ఏమిటి అని అడిగినప్పుడు నేను ఉన్నవాడను అనగా దాని అర్థం ఏమిటంటే తనకు తానుగా ఉన్నవాడు. మనుషులు నిర్మించిన, చేతులతో నిర్మించిన దేవుడు కాదు, తనకు తానుగా ఉన్నవాడు. దేవుడు ఆత్మయ్య అయి ఉన్నాడు, ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. ఇది మనుషులను రక్షించడానికి ఆయన శరీరధారి అయి వచ్చారు, మరలా మరణించి తిరిగి లేచారు, ఆత్మస్వరూపిగా ఉన్నారు. ఇప్పుడు మరలా మొదటి వాడుగా ఉండాలి దేవుడు, తనకు తానుగా ఉన్నవాడిగా ఉండాలి. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో ఈ విషయము వ్రాయబడి ఉంది. రెండవ విషయాన్ని మనం చూసినట్లయితే దేవుని యొక్క జననం అనగా దేవుడు ఉద్భవించడం అనేది భూలోకంలో ఒక స్త్రీ పురుషుల కలయిక ద్వారా కాకుండా, మనుషులందరూ ఒక తల్లికి తండ్రికి పుట్టినట్టు అట్లా కాకుండా ఒక ప్రత్యేకమైనదిగా ఉండాలి. ఆయన ఉద్భవించడం, ఆయన జన్మించడం, అదే యేసు ప్రభుకి ఆ లక్షణం ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో ఆయన దేవుడు అనడానికి ఆయన పరిశుద్ధాత్మ వలన జన్మించినట్లుగా వ్రాయబడి ఉంది. అనగా ఒక వ్యక్తి ద్వారా వచ్చిన విత్తనము ద్వారా ఆయన జన్మించినట్టుగా కాదు, ఆయన తనకు తానుగా ఆ కన్యకలో పరిశుద్ధాత్మ వలన జన్మించినట్లుగా రాయబడి ఉంది. కాబట్టి యేసు ప్రభువు దేవుడు ఆదికాండంలో చూసినట్లయితే ఆయన సృష్టిని చేశాడు కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు. భూమిని, నీటిని, సముద్రాన్ని, ఆకాశాన్ని, సూర్యుడిని, చంద్రుణ్ణి. కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు అని మనము ఈ వాక్యానుసారంగా ఆదికాండం 1వ అధ్యాయాన్ని బట్టి మనం చెప్పవచ్చు. ఈ సృష్టిలో ఉన్న మట్టిని కానీ, ఈ సృష్టిలో ఉన్న చెట్టును కానీ, నీటిని కానీ, అదంతా సృష్టి. దానిని సృష్టించిన వాడు దేవుడు, యెహోవా. ఆయన యేసు ప్రభువుగా వచ్చారు. కానీ సృష్టిని ఎప్పుడు మనం దానిని ఒక ఆకారంగా చేసుకొని మనం దేవుడుగా కొలవకూడదు, నమ్మకూడదు. నీటిని కానీ, మట్టిని కానీ, రాతిని కానీ, చెట్టు, అదంతా సృష్టి. కాబట్టి దేవుడు సృష్టికర్త, సృష్టి వేరు. సృష్టి ఎప్పటికీ సృష్టికర్త అవ్వలేదు. మనుషుని సృష్టించింది దేవుడు. మానవులు కూడా సృష్టే, కానీ తన స్వరూపంలో ఉన్న సృష్టి. కానీ ఎప్పుడు కూడా సృష్టికర్త అవ్వదు. మనుషుడు ఎప్పుడు దేవుణ్ణి చేయలేడు. దేవుడు మనుషుడిని సృష్టించాడు, కానీ మనుషులు ఎప్పటికీ కూడా దేవుణ్ణి రూపించలేరు, చేయలేరు. సృష్టి నుండి మనం ఒక దేవుణ్ణి తయారు చేసుకుంటే అది సత్యం కాదు, అది యథార్థం కాదు, అది వాస్తవం కాదు, అది అబద్ధం, అది ఫేక్. మూడవ విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే దేవుడు అనేవారు అధికారం కలిగి ఉండాలి. ఇప్పుడు దేవుడు అని చెప్పుకుంటే సరిపోదు కదా, అధికారం కలిగి ఉండాలి. ఇక్కడ యేసు ప్రభు కూడా ఆ అధికారం కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 25వ వచనంలో ఆయన సాతాను దురాత్మ శక్తుల మీద అధికారం కలిగి వాటిని గద్దిస్తున్నట్లుగా, అవి బయటికి వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం, మనుషులను విడిచిపెట్టి. అంతేకాకుండా యోహాను సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో యేసుక్రీస్తు దేవుడు అని చెప్పడానికి ఆధారాలు ఏంటంటే
ఆయన గాలిని, సముద్రాన్ని, తుఫానును గద్దించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సృష్టి లోబడుతున్నట్లుగా, ఎందుకంటే సృష్టికర్త కాబట్టి లోబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇన్ని కారణాలను బట్టి ఆయన సృష్టి కూడా ఆయనకు లోబడుతుంది, దురాత్మలు కూడా ఆయనకు లోబడుతున్నాయి. కాబట్టి ఆయన దేవుడని మనము పక్కాగా నమ్ముతూ ఉన్నాం, మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా దేవుడు అనే దేవునికి ఏముండాలంటే, దేవుడు అనేవాడు బోధించేవాడై ఉండాలి. యోహాను సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. దేవుడు అనేవాడు బోధకుడుగా ఉండాలి, మాస్టర్గా ఉండాలి. ఆ బోధ ఏమై ఉండాలి? భూ సంబంధమైన బోధ కాదు, పరలోక సంబంధమైన బోధ. దేవుడు అనేవాడు బోధకుడై ఉండాలి. ఆ బోధ దేని గురించి అంటే నిత్యత్వము గురించి బోధించేవాడుగా ఉండాలి. యేసు ప్రభు బోధ అదే. యోహాను 11:28లో నిత్యత్వము, పరలోక రాజ్యము గురించి బోధిస్తూ ఉన్నాడు. దేవునికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే మనిషిలా 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు కాదు, నిత్యుడై ఉండాలి. ఆయన నిత్యము బ్రతికేవాడై ఉండాలి. కాబట్టి యేసు ప్రభు పరలోకాన్ని గూర్చి, నిత్యత్వమును గూర్చి బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి నీతిని గూర్చి, ప్రేమను గూర్చి బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన నిత్యుడు, నిత్యత్వము గూర్చి బోధిస్తూ ఉన్నాడు. ఆయన నిత్యుడు. కాబట్టి యేసుక్రీస్తు పక్కా దేవుడని మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా దేవుడు అనేవాడు మరి చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే మృత్యుంజయుడై ఉండాలి. దేవుడిని అని చెప్పుకుంటే సరిపోదు. దేవుడిని అని చెప్పుకొని మరణించి మరలా తిరిగి లేవకుండా చాలామంది ఉన్నారు. కానీ యేసు ప్రభు మృత్యుంజయుడు, మరణించి తిరిగి లేచినవాడు మృత్యుంజయుడై ఉండాలి. కాబట్టి యేసు ప్రభువు దేవుడు, మృత్యుంజయుడు. ఆయన మరి తిరిగి లేచిన దేవుడు. కాబట్టి ఆయన తిరిగి లేచి అనేకులకు కనబడ్డాడు. కాబట్టి అనేకులు నమ్మారు. కాబట్టి ఈరోజు ప్రపంచ దేశాల్లో ఎక్కువ మంది యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఆయన ఇప్పటికీ ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. అబ్రహాంకు ప్రత్యక్షమయ్యాడు, మోషేకు ప్రత్యక్షమయ్యాడు. దేవుడని చెప్పుకుంటే సరిపోదు. ఆయన ప్రత్యక్షత కలిగిన వాడుగా ఉండాలి. ఆయన మాట్లాడేవాడుగా ఉండాలి. కొండ మీద మోషేతో మరి ఏలియాతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాం దేవుడు అనేవాడు దర్శించేవాడై ఉండాలి. అబ్రహాంను దర్శించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అనేవాడు మరి మానవులకు అతీతుడుగా, ప్రత్యేకమైన వాడుగా ఉండాలి. రూపాంతర కొండ మీద దేవుడు రూపాంతరం చెందాడు కదా, మహిమ శరీరము కలిగిన వాడిగా మారిపోయాడు. మహిమ శరీరము గలవాడిగా, మహిమగా ఉండాలి దేవుడు అనేవాడు. అంతేకాకుండా దేవుడు అనేవాడు అద్భుతాలు చేసేవాడిగా, ఆశ్చర్యకార్యాలు చేసేవాడిగా కూడా ఉండాలి. సముద్రము మీద, నీటి మీద నడిచి వచ్చినట్లుగా మరి శిష్యులకు తాను దేవునిగా నిరూపించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇన్ని కారణాలు బట్టి యేసు దేవుడు. దేవునికి ఇటువంటి లక్షణాలు ఉండాలి. దేవుడు అనేవాడు మనుషుల చేతిలో చేయబడకూడదు, తనకు తానుగా ఉన్నవాడుగా ఉండాలి, మొదటివాడుగా ఉండాలి, కడపటివాడుగా ఉండాలి, నిత్యుడుగా ఉండాలి, పరిశుద్ధుడుగా ఉండాలి. దేవుడు మరి ఈ వాక్యము దీవించును గాక. ఆమేన్.